హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు ఏం జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం. అలానే హౌస్లోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసారనమాట. కొన్ని షాకింగ్ అప్డేట్స్ అనమాట. అవేంటి అనేది క్లియర్ కట్గా చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఛానల్కి లైక్ కూడా చేయండి. అలానే ఓటింగ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్గా చూస్తే మాత్రం ఇక హౌస్లోకి అయితే ఇద్దరు ఎంట్రీ అయితే ఇచ్చేసారనమాట. అది కూడా చూస్తే దమ్ము శ్రీజ, అలానే ఇంకా ఇక్కడ చూస్తే భరణి గారు ఇద్దరు కూడా వచ్చారు. ఇక వాళ్ళకి కూడా చూస్తే ఇక్కడ హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో లోపల ఉన్న వాళ్ళు, ఇక వాళ్ళందరూ కూడా ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ అనేది కొన్ని ఒపీనియన్స్ అనేది ఇక్కడ చెప్తారనమాట. ఎవరు ఉండాలి హౌస్ లో ఎవరు ఉండొద్దు అనేది ఈ ఓటింగ్ టైప్ అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను నా వీడియోలో కూడా. ఇంకా దాంట్లో చూస్తే మాత్రం ఓటింగ్ టైప్ లో ఉంటది. ఇక దీంట్లో చూస్తే మొత్తం మీద కొంచెం సేపు డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. ఇక ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇంకొక టాస్క్ కూడా పెట్టారనమాట. టాస్క్ లో చూస్తే మాత్రం మొత్తం మీద సపోర్టింగ్ టాస్క్ టైప్ లో ఉంటది అనమాట. సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ఆడతారు అనమాట. రెండు రకాలుగా ఉంటది టాస్క్. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి గౌరవ్, అలానే చూస్తే ఇక్కడ డిమాండ్ పవన్, వీళ్ళిద్దరు చూస్తే మాత్రం ఇక్కడ దమ్ము శ్రీజాకి వీళ్ళిద్దరు అయితే సపోర్ట్ చేస్తూ వీళ్ళు కూడా ఆడతారనమాట. ఇక ఈ టాస్క్ అయితే ఇలాగైతే ఉంటది. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం భరణి గారికి ఇమాన్యుయల్, అలానే చూస్తే నిఖిల్, వీళ్ళిద్దరూ సపోర్ట్ గా ఉంటారు. ఇలా ముగ్గురుగా టాస్క్ అయితే ప్లే చేస్తారనమాట. ఇక ఈ టాస్క్ లో చూస్తే మాత్రం ఫుల్ ఫిజికల్ అయితే ఉంటది అనమాట. మొత్తం మీద చూస్తే ఇంజురీస్ అయితే బాగా జరిగాయంట, అది కూడా భరణి గారికి. ఇలా జరగటం వల్ల ఏంటంటే ఆయన డైరెక్ట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లే స్టేజ్ కి అయితే వచ్చేసింది అనమాట. షోల్డర్ మీద కూడా కొంచెం పెయిన్ అనేది ఉందనుకుంటా ఆయనకి. ఇంతకు ముందు కూడా మనకి టాస్క్ లో కూడా చూసాం కొన్నిసార్లు ఆయన షోల్డర్ తో ప్రాబ్లం అనేది ఉంది. ఇక అది ఇప్పుడు ఫిజికల్ టాస్క్ పెట్టడం వల్ల ఇప్పుడు ఇలాగా మొత్తం మీద చూస్తే ఆయనకైతే బాగా ఇంజురీస్ అయితే అయ్యాయి. హాస్పిటల్కి కూడా వెళ్ళిపోయారనమాట. ఇక ఆయన అయితే బిగ్ బాస్ హౌస్కి అయితే రారు. ఇక ఈ సీజన్ 9కి అయితే మాత్రం దమ్ము శ్రీజ అయితే రాబోతుంది అనమాట. ఇక మొత్తం మీద చూస్తే మాత్రం ఇలాగైతే జరిగిందనమాట. ఆయన అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయారు. ఆయన ఫాస్ట్గా రికవరీ అవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఓటింగ్లో చూస్తే తనుజ అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. తనకి 38% ఓటింగ్ అయితే వస్తుందన్నమాట. సెకండ్ ప్లేస్లో చూస్తే కళ్యాణ్ అయితే కనిపిస్తున్నాడు, 25 వరకు వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే సంజన గారు అయితే కనిపిస్తున్నారు, 11% ఓటింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే రీతు చౌదరి, డిమాండ్ పవన్, మాధురి గారు, గౌరవ్, వీళ్ళందరికి కూడా 6% ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది మళ్ళీ నేను అప్డేట్స్ ఇస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.